మేఘలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా అందరికీ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఈటీవీ విన్ టీమ్, నితిన్ గారు, సాయి గారు, ప్రేము, ఎవ్రీబడి, సుహాస్ గారు, ఎవ్రీబడి మీ సపోర్ట్ నాకు వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మీటిఆర్ ఎంటర్టైన్మెంట్, సాయిబాబా గారు, హేమంత్ గారు, చాలా రోజుల తర్వాత దే ఆర్ డూయింగ్ అ ఫిలిం, దట్ టు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. దట్స్ వెరీ ఎంపవరింగ్. ప్లీజ్ అండి, I request you produce more female oriented films because that gives more jobs to actresses out there. And మా డైరెక్టర్ ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, మొదటి నుంచి నేను ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ నేను ప్లే చేయగలనని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ సెడ్, ఆయన దగ్గర ఇంకా చాలా ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా రాయాలి, ఒక ఫీమేల్ చుట్టూ జరిగే వాటి గురించి రాయాలి అని. ప్రశాంత్ గారు ఈజ్ వన్ అమాంగ్. వీ నీడ్ మోర్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారు మీ ఫిలింకి వచ్చారంటే ఐఎమ్ షూర్, యాజ్ ఇన్ లాంచ్ చేశారంటే ఐఎమ్ షూర్ హౌ హ్యాపీ యూ ఆర్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హిమ్. And yeah, of course, Varsha, my favorite girl next door, has done something very interesting this time. అమ్మాయి చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు వర్ష అంటే మేబీ టెలిఫోన్ బూత్ సీన్ గుర్తొచ్చేదేమో. హోపింగ్ 14th నుంచి కానిస్టేబుల్ కనకం గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పేరు చంద్రిక. నేను రేపల్లకి తప్పెటగులు నేర్చుకోవడానికి వచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు, ఎలా, ఎక్కడ తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ కనకం 14th, ఆగస్ట్ 14th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.